శాసనసభ శాసన మండలి సభ్యులు బడ్జెట్ సమావేశాల సందర్భంగా క్రీడా శాఖ మరియు సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు శాసన మండలి చైర్పర్సన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారిని, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ టూరిజం మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన యువమిత్రులు రాజ్ ఠాకూర్ గారిని, ఇతర శాసన మండలి సభ్యులను, శాసనసభ్యులను, విద్యార్థులందరినీ ఆహ్వానించి ఒక అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు మా అధికారులను, ప్రజాప్రతినిధులనందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మా చుట్టూత నిత్యం ప్రజా సమస్యలతోటి, ప్రజలు తీసుకొచ్చే విజ్ఞప్తులు, ప్రజలు మా దృష్టికి తెస్తున్న సమస్యలతోటి నిరంతరం క్షణం తీరిక లేకుండా నిత్యము కార్యక్రమాలలో సభ్యులందరూ పాల్గొంటూ ఉంటారు. అయితే పెద్దలు చెప్పినట్టు మడిసన్న తర్వాత కూసింత కళాపోషణ ఉండాలి అని రావు గోపాలరావు గారు అప్పుడెప్పుడూ చెప్పిండ్రు. ఈరోజు విద్యార్థి దశలో చాలామంది ప్రజాప్రతినిధులు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ఉండొచ్చు. తర్వాత వృత్తి వల్ల కొంతమంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, వివిధ వృత్తులలో, అదేవిధంగా విద్యార్థి దశ నుంచి నిజ జీవితంలో పెళ్ళి చేసుకొని కుటుంబ సభ్యుల సమస్యలతో తమలో ఉన్న కళను, తమలో ఉన్న టాలెంటును తామే మర్చిపోయిన పరిస్థితులు మన ముందు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏదో ఒక సమస్యతోటి, ఏదో ఒక ఇబ్బందితోని నిరంతరం పోరాటం చేసే చాలామంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వాళ్ళలో నిగూఢంగా దాగి ఉన్న కళలను మర్చిపోవడం జరిగింది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఈ మధ్యలో పాఠశాల దశ నుంచి కళాశాల వరకు ఉన్న విద్యార్థులు ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు, ఈ మధ్య పోలీసులు పెడుతున్న కేసులను చూస్తే మన విద్యార్థినులు దురలవాట్లకు లేదా మత్తు వైపు పోతున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలు కుటుంబంలో తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని తెచ్చే విధంగా ఈనాడు పరిస్థితులు మారుతున్నాయి. ఒకనాడు తెలంగాణ ప్రాంతం చైతన్యానికి, పోరాటానికి మారుపేరు. ఆ చైతన్యము, ఆ పోరాట స్ఫూర్తి నిజాంల నుంచి విముక్తి కలిగించింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కారణమైంది. అలాంటి పోరాటాలకు, అలాంటి చైతన్యానికి వేదికలైన యూనివర్సిటీలు ఈనాడు కొంతమంది విద్యార్థులు దారి తప్పి మత్తు వైపు, దారి తప్పి వ్యసనాల వైపు వెళ్తున్న సందర్భంలో ప్రజలకు స్ఫూర్తిగా, ప్రజలకు ఆదర్శంగా నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు విద్యార్థులను సరైన దారిలో పెట్టి ఒక మంచి సాంప్రదాయాలకు తెలంగాణ రాష్ట్రాన్ని వేదిక చేయాలని ఆలోచనతోటి
కౌన్సిల్ చైర్మన్ గారు, శాసనసభ స్పీకర్ గారు నా దృష్టికి క్రీడలను ప్రోత్సహించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రతి బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు క్రీడలలో పాల్గొనడమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ప్రదర్శించి ఒక స్ఫూర్తిని ఇచ్చేవాళ్ళు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 12 సంవత్సరాలు ఈ సాంప్రదాయం కనుమరుగైపోయింది. తిరిగి సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలి అని వారు నాకు సూచించడం జరిగింది. వారి సూచన మేరకు ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల శాఖ, సాంస్కృతిక శాఖ 2 రోజులు ఈ అద్భుతమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఒకవైపు క్రీడా స్ఫూర్తి, ఇంకొక వైపు మనలో దాగి ఉన్న సహచర శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, మంత్రుల్లో దాగి ఉన్న కళ ఏదైతే ఉన్నదో ఈరోజు తెర మీదకి తీసుకొచ్చి వేదిక మీద మీ ముందు ప్రదర్శించే అవకాశం ఈరోజు చాలామంది కళాకారులు కలిసి ఈ ప్రయత్నం చేశారు. ఈరోజు ప్రత్యేకంగా శివారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక క్రీడలను ప్రోత్సహించడమే కాదు, కళలను ప్రదర్శించడం కూడా బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ఈరోజు భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఈ కార్యక్రమం తెలంగాణలో ఉండే దాదాపుగా 50 లక్షల మంది విద్యార్థులకు ఒక స్ఫూర్తిగా మారుతుంది. పాఠశాల స్థాయిలోనే క్రీడల్ని ప్రోత్సహించాలి, కళాశాలల స్థాయిలో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రోత్సహించాలన్న ఆలోచనతోటి సీఎం కప్ను ప్రవేశపెట్టి గ్రామం నుంచి రాష్ట్రం వరకు పోటీలను నిర్వహించి ఆ పోటీలలో రాణించిన వాళ్ళని గుర్తించే కార్యక్రమాన్ని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద క్రీడలలో రాణించి ఈ దేశానికి మెడల్స్ తెచ్చిన వాళ్ళను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా నగదు నజరానాలు ఇచ్చి ఈరోజు ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే నిజామాబాద్కు సంబంధించిన ఒక యువ క్రీడాకారిణి నిఖత్ జరీన్ బాక్సింగ్లో వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్ల రూపాయల నగదు ఇవ్వడమే కాదు, గ్రూప్ 1 జాబ్ డిఎస్పి ఉద్యోగం ఇచ్చి ఈరోజు డిఎస్పి నిఖత్ జరీన్ అని ఈరోజు గర్వంగా చెప్పుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, క్రికెట్లో రాణించిన, వరల్డ్ కప్ సాధించిన సిరాజుద్దీన్కి ఈరోజు డిఎస్పి ఉద్యోగం ఇచ్చి గ్రూప్ 1 జాబ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రోత్సహిస్తుంది. సిరాజుద్దీన్కి డిగ్రీ పట్టా లేదు, డిగ్రీ లేకుంటే గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడానికి అవసరం లేదు. కానీ క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో క్యాబినెట్లో ప్రత్యేకంగా రెజల్యూషన్ పాస్ చేసి అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి మినహాయింపునిచ్చి ఈరోజు గ్రూప్ 1 జాబ్ ఇచ్చి డిఎస్పి సిరాజుద్దీన్ అని చెప్పి ఈరోజు మనము క్రీడల్ని ప్రోత్సహించినాం. అదేవిధంగా పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తి జువాంగ్ గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి, ఇంటి ప్లాటు ఇచ్చి, నగదు నజరాన ఇచ్చి వరంగల్ అమ్మాయికి ఈరోజు మనం ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా చాలా క్రీడలలో రాణించిన వాళ్లకు నగదు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం మన స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చినాం. ఆ పాలసీలో చాలా అంశాలను పొందుపరిచినాం. అందుకే ఈరోజు మా యువకులకు, ఈరోజు హాజరైన లేదా ఎక్కడున్న ఈ కార్యక్రమాన్ని చూస్తున్న విద్యార్థులకు చదువులో రాణిస్తేనే భవిష్యత్తు ఉంటుంది అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మైదానాలలో క్రీడల్లో రాణించినా మీకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. మీ ఉజ్వల భవిష్యత్తుకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది అని చెప్పి ఈరోజు స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకే తెలంగాణ గవర్నమెంట్ మన స్పోర్ట్స్ పాలసీని తీసుకురావడం, ఈరోజు గచ్చిబౌలిలో ఉన్న స్టేడియంలను అంతర్జాతీయ స్థాయిలో పునరుద్ధరించడానికి 7 నుంచి 800 కోట్ల రూపాయలు కేవలం ఆ స్పోర్ట్స్ని ఈరోజు అక్కడ ఉన్న కాంప్లెక్స్ని అభివృద్ధి చేయడానికి మనం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. అందుకే మిత్రులారా, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలామంది యువమిత్రులు, శాసనసభ్యులు నిత్యం మా చుట్టూతోనే ఉంటారు. కానీ వీళ్ళలో ఇంత కళ దాగి ఉందని మాకు తెలీదు. బట్టి విక్రమార్క గారు ఆశ్చర్యపోతున్నారు. ఒక్కొక్క శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యులు, మంత్రులు, శ్రీహరి గారు ఈరోజు దుర్యోధన పాత్ర పోషించి ఏకపాత్ర అభినయం చేసి
అందరినీ మెప్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ రామచంద్ర నాయక్ కావచ్చు, ఎడమ బొజ్జు కావచ్చు, అదేవిధంగా కట్టప్ప శంకర్ నాయక్ కావచ్చు, ఈరోజు వాళ్ళలో ఉన్న టాలెంట్ను ఈరోజు ప్రదర్శించడం జరిగింది. ఆది నారాయణ ఇక్కడే కాదు అసెంబ్లీలో అద్భుతంగా పాట పాడి ప్రజల్ని ఒప్పించి మెప్పించే విధంగా ఈరోజు వారు కళల్ని ప్రదర్శించడం జరిగింది. అందుకే మిత్రులారా, ఈ సంస్కృతిని పెంపొందించాలి. ఈ కార్యక్రమాలను రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు వీటిని ప్రోత్సహించాలన్న ఆలోచనతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది మిత్రులు ఈ కార్యక్రమాన్ని కూడా రాజకీయ కోణంలో చూసి బహిష్కరించడం జరిగింది. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్న నేను విమర్శించదలుచుకోలేదు. కానీ వచ్చే సంవత్సరమైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, ఇంత ఆలస్యమైన ఓపికగా ఉండి ఈ ప్రదర్శనలను చూసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ఈ కార్యక్రమంలో సహకరించిన చాలామంది క్రీడాకారులు, అదేవిధంగా మా లంబడి సోదరీమణులందరూ కూడా అద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చినందుకు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులు.